చంద్రమోహన్ గారు మంచి స్వింగ్లో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఎంటర్ అయ్యారు. వరుణ్ణి ప్రతి ఒక్కళ్ళు ల్యాడర్ పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. అది అందరికీ చిక్కదు. శైలజమ్మ వారిని మీరు మ్యారేజ్ చేసుకోవడం ఆ ల్యాడర్ వేసుకోవడంలో ఒక భాగం అనేటువంటి అసలు ఎవరికైనా మెడకాయల బుర్రకాయ ఉన్నవాడికి ఎవరికైనా ఈ ఆలోచన ఉంటుంది. మనుషులు మనస్తత్వాలు కలవనప్పుడు ఉంటారా అండి? దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. చంద్రమోహన్ గారు మంచి స్వింగ్లో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఎంటర్ అయ్యారు. ఆయనతో పాటు సెకండ్ హీరోలాగా ఎంటర్ అయ్యి మెయిన్ హీరో అయ్యారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఫుల్ స్వింగ్లోకి వచ్చినప్పుడు సక్సెసర్గా మీరు ఎంటర్ అయ్యారు. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో సెకండ్ హీరోగా చేశారు. తర్వాత మీరు హీరో అయ్యారు. అయ్యి ఒక సినిమా ఆగిపోవడం లాంటిది జరిగింది. పూర్తి రిలీజ్ కాకుండా ఉండిపోవడం జరిగింది. రీజన్ ఏంటి? అది చెప్పాను కదండి. ఇప్పుడు చంద్రమోహన్ గారు ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అనే ఒక ఆర్టిస్ట్ వచ్చారు. వారిని నమ్మి పెట్టుబడి పెట్టడం, దర్శకులు నిర్మాతలు రావడం, దర్శకులు రావడం చేశారు. ఆ సినిమాలు రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యి. అలాగే నన్ను నమ్మి ఒక నిర్మాత వచ్చి పెట్టారు. బట్ అన్ఫార్చునేట్ ఇందాక మన ఫస్ట్ బిగినింగ్ మాట్లాడుతున్నాం. ఆ అదృష్టం అన్నది ఉండాలి. అది లేదంతే. సింపుల్. ఇప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నారు అదృష్టం ఉండాలి అనేది. స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంతేనండి. దీనిలో ఈ ల్యాడర్ లాంటి దాన్ని పట్టుకోవడానికి మీరేం ప్రయత్నం చేయలేదా? మనం ఎవ్వరు ఉండి ప్రతి ఒక్కళ్ళు ల్యాడర్ పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. అది అందరికీ చిక్కదు. కొంతమందికి చిక్కుతుంది. మా చెల్లెలు శైలజమ్మ వారిని మీరు మ్యారేజ్ చేసుకోవడం ఆ ల్యాడర్ వేసుకోవడంలో ఒక భాగం అనేటువంటి ఎవరు ఏమనుకుంటే నాకు అనవసరం అండి. ఇప్పుడు వారు నేను ఇద్దరం సినిమా ఫీల్డ్లో ఉన్నాం కనుక ఇది వస్తుంది. ఇదే వారు వేరే వారు ఎవరైనా ఉంటే అసలు ఈ ప్రసక్తే రాదు. డిస్కషన్కి ఒక పాయింట్. ఇప్పుడు మనిషి అన్నవాడండి వైవిధ్యమైన ఆలోచనలు. ఒక వ్యక్తి లైక్ సార్ లాంటి వ్యక్తి వాళ్ళ చెల్లెలు నాకు ఇవ్వడానికి వెంటనే చేసి ఇచ్చేయలేదు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఎన్నో సందర్భాల్లో చెప్పిందే. వాళ్ళ సంబంధం మన ఇంట్లో ఏంటంటే ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేస్తే అమ్మాయిలు ఉంటే స్పెషల్లీ ఆ సంవత్సరం చేస్తే బాగుంటుంది అని. బట్ అప్పుడు కూడా జరగలేదు. ఆయన ప్రపోజ్ పెడితే మా గురుగారు జంజాల గారు చెప్పారు ఈ అబ్బాయి ఉన్నాడు కదా అని. సో అక్కడి నుంచి నోటీస్ చేసి ఆయన చెప్పిన తర్వాత 5 ఏళ్లకు మాకు పెళ్లి జరిగింది. వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అడగడం అని. సో ఈ ఫెల్ట్ ఇట్స్ గుడ్ గేమి అంతేనండి. సో ఎవరు ఏమనుకున్నారండి? ఇప్పుడు కూడాను నేను తన గురించి గొప్పగా మాట్లాడతాను. ఎందుకంటే తను గొప్ప వ్యక్తి. నిజంగా చెప్తున్నాను. ఈ ప్రపంచంలో ఇప్పుడున్న దీంట్లో తను నాకన్నా కొన్ని కోట్ల కిలోమీటర్ పై స్థాయిలో ఉంది. ఎలా? తన పద్ధతి, ప్రవర్తన, మాట తీరు అన్నీను. ఒక మాట మాట్లాడే ముందు ఎన్నిసార్లు ఆలోచిస్తుందో నాకు తెలుసు. నేను ఎప్పుడైనా నాకు ఏమైనా చిరాకున్నా టక్కన అనేస్తాను. తను అది కూడా అందు. తన భావన ఏంటంటే ఏమంటే కోపంలో ఉన్నప్పుడు ఒక మాట అంటే టప్పని ఉంటుంది. తర్వాత ఇంకోటి. ఈ ప్రపంచంలో ఏమైనా ఇచ్చింది తీసుకోవచ్చు. బట్ మాట జారితే మాత్రం తీసుకోండి. అందుకని మాట అన్నది చాలా ముఖ్యమండి. అందుకని ఆలోచించి ఆ టైంలో తనకి ఏమైనా కోపం వచ్చినా కొంచెం అసంతృప్తి ఉన్న షీ డజంట్ టాక్. తను సైలెంట్గా ఉందంటే సంథింగ్ రాంగ్ అని నన్ను నేను అనలైజ్ చేసుకుంటూ ఉంటాను. ఈ వారం రోజులు 10 రోజులు ఏం చేశాను. తర్వాత ఇప్పుడు వెళ్ళిగం. తన భావన ఏంటి? ఈ ఆలోచనలో నేను ఏదో చిరాకు పడిపోయినది. నేను రైట్ అయి ఉండొచ్చు, రాంగ్గా ఉండొచ్చు. విశ్లేషించుకుంటే నాకు ఆన్సర్ దొరకదు. లేదు ఆన్సర్ దొరికిన తర్వాత ఎస్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాను. లేదంటే ఇట్ లీవ్స్. సో ఆ వ్యక్తి గురించి మాట్లాడి ఎందుకంటే వీరు ఊరికి ఎక్కువ మాట్లాడుతున్నారు. బికాస్ సార్ వాళ్ళు చెప్పి ఆ వ్యక్తి షీ డిజర్వ్ దట్. అందుకే మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు నేను తను విడిపోయామని కూడా ఉంది రూమరు. అమ్మో చాలా రైట్. నేను తను సొసైటీ కోసం మేము బతుకుతున్నామని. అసలు ఎవరికైనా మెడకాయల బుర్రకాయ ఉన్నవాడికి ఎవరికైనా ఈ ఆలోచన ఉంటే సొసైటీ కోసం ఎవరు ఇద్దరు మనుషులు మనస్తత్వాలు కలవనప్పుడు ఉంటారా అండి? ఏదో అనుకుంటారా? మీనింగ్లెస్. ఇప్పుడు మీరు అన్నది కూడా అందుకే మీనింగ్లెస్. సుధాకర్ అన్నవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? 80లో వచ్చాడు. వెళ్ళిప్పుడు జరిగింది 89లో.
మరి ఈ 9 ఏళ్లలో అతను నెచ్చినెక్కలేడా? ఎక్కాడు ఒక స్థాయి వరకు. అంతే, ఆ కెపాసిటీ అంతే. Exactly. అంతే, ఇది ఆన్సర్. చాలామంది అంటే రైట్ ఫ్రమ్ ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, సరే శోభన్ బాబు గారిని, చంద్రమోహన్ గారిని వెళ్ళి పక్కన పెట్టండి, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, ఇలా అందరూ ఒక స్టేజ్లో ఇక మనం ఒక చట్టంలో ఇరుక్కుపోతున్నాము, లేదా సరైనటువంటి మన సామర్థ్యాన్ని చూపించడానికి సరైనటువంటి ఒక ఆయుధం దొరకట్లేదని ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. మీకు అలా ఎప్పుడు అనిపించలేదా? నాకు నటనే సరిగ్గా రాదు స్వామి, ఇంక ప్రొడక్షన్ ఎక్కడ చేస్తాను. రెండు, నేను బీకామ్ చదువుకున్నా, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఫైనాన్షియల్ పర్సన్. కష్టం, ఇబ్బంది ఇవన్నీ నేను చూశాను, నేను పడ్డాను. అందుకని ఎవరైనా నా దగ్గరికి వచ్చేసరికి ఇమీడియట్గా నేను టక్కని చేస్తాను. అందుకని ఐఎమ్ వెరీ బ్యాడ్ ఫైనాన్షియల్ మేనేజర్, అది నాకు తెలుసు. అందుకే తను మా ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ థింగ్ ఐ సెడ్, ఇక మీద నుంచి ప్లీజ్ టేక్ ఓవర్. నేను ఇది నా చేతిలో ఏది ఉండి ఎవరంటే అలా ఇచ్చేస్తాను. దట్స్ హౌ షీ కంట్రోల్. సినిమా మేకింగ్ అన్నది, సినిమా ప్రొడక్షన్ అన్నది ఏంటంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. ఇట్స్ నాట్ అన్ ఈజీ, మనం అనుకున్నంత సులభం కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నిర్మాతగా ఉండాలి అంటే 24 క్రాఫ్ట్స్ మీద పట్టు ఉండాలి. అది లేదు. మీరు చాలామంది స్పెషల్లీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత చాలామంది నిర్మాతలు వచ్చారు. వాళ్ళు నిజంగా ప్యాషన్తో రాలే, 100% వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళే. ఎక్కడెక్కడో ఏదో వ్యాపారం, డబ్బులు సంపాదించి ఇక్కడ కూడా ట్రై చేద్దామని చెప్పి ప్యాషన్తో వచ్చిన వాళ్ళు ముందు ఏం చేస్తారంటే క్రాఫ్ట్కి సంబంధించిన పట్టు తెలుసుకుంటారు. ఇక్కడ 90% వచ్చిన వాడు ఏందరు ఎవరినో నమ్ముకుని చేసేవాళ్ళు. వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు పోయారు. సో ఆ ప్యాషన్ మీద ఉన్నప్పుడు ఏంటి, ఆ పట్టు ఉండాలి. ఆ పట్టు నాకు లేదు. కార్ల్ మార్క్స్ ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏంటంటే 30 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళు కమ్యూనిస్ట్ కాకపోయినా, 30 ఏళ్ళు దాటిన వాళ్ళు క్యాపిటలిస్ట్ కాకపోయినా వాళ్ళని అనుమానించాలి అన్నారు. మిమ్మల్ని మొదట్లో ఒక యూత్ ఐకాన్ లాగా అసలు కేర్ నాట్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అని అంటే, మిగతా హీరోస్లో అంటే రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి ఆయన కామెడీ హీరో అయినా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ కనిపించేది. మీ ఒక్కరిలోనే అలా అని చుట్టూ మీకు ఇదిగా ఉండేది అప్పుడు చాలా ఫ్రీగా. అవి క్యారెక్టరైజేషన్స్. ఓకే, అలాంటి మీరు సడన్గా ఒకసారి మీ గెటప్ చేంజ్ అయింది అంటే టీవీలో వేసినటువంటి క్యారెక్టర్స్ వలన? మెయిన్ టీవీలోనే. మీకంటే మీకు టెలివిజన్ అన్నది ఏమిటంటే అండి, అప్పుడు రోజుల్లో ఒక టీవీ సీరియల్ మనం ఒప్పుకున్నామంటే మినిమం 3-4 ఇయర్స్ వర్క్ గ్యారంటీ. 4 ఏళ్ళు ఆ సీరియల్ జరుగుతుంది. ఇంకా బాగుందంటే 5 ఏళ్ళు. నేను బిగినింగ్ డేస్లో చేసిన సీరియల్స్ అన్నీ 5 ఏళ్ళు. సో ఇక్కడ ఏమైపోయిందంటేనండి, నేను టెలివిజన్లోకి వచ్చేసరికి ఏంటంటే ఫాదర్ క్యారెక్టర్స్ అవి. ఆ క్యారెక్టర్స్కి ఆల్రెడీ 23, 24, 20 ఏళ్ల పిల్లలు ఉండవు, లేకపోతే తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయకూడదు. సో దాంతో అప్పుడే జస్ట్ జుత్తు తెల్లబడుతూ ఉంది. సో దాంతో ఏమైపోయిందంటే అది మళ్ళీ వేసి కలర్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి వదిలేసాను. బాగుంది అని అది వెళ్ళగా ఇది ఇప్పుడు నా సిగ్నేచర్ అయిపోయింది అనమాట. మీరు ఇప్పుడు నేను కలర్ వేసుకుందాం, వద్దు సార్ ఇలాగే ఉండండి అని అన్నారు. అంతే. నాకు రాలేదు అని ఈర్షపడితే నువ్వు తిన్న ముద్ద కూడా నీకు ఒంటికి పట్టదు. అయ్యో వాళ్ళకి వచ్చేస్తుంది కీర్తి అంటే నథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్. నీలో ఉన్న ఆ వేదనే మిగులుతుంది. వారికి రావాల్సిన కీర్తి వారికి వస్తూనే ఉంటుంది. నీకు రాకూడదు ఉంటే రాదు, అంతే. అది దట్ ఈస్ డెఫినెట్. ఓన్లీ వేదన మిగులుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. దీనివల్ల నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటావు. అవసరమా? సో మనిషి అన్నవాడు ఏంటంటేను అలాంటివన్నీ నేర్చుకోకూడదు. ప్రతి ఒక్కరు మంచి మాట్లాడతారు, బట్ ఎంతమంది పాటిస్తారు?